ఇది బాగా గుర్తుంచుకోండి. ప్రయోగ శరణం వ్యాకరణం మనం ప్రయోగించినాక వ్యాకరణం తర్వాత పుట్టించుకున్నాడు వాడి కర్మ. మంచిగా పుట్టిస్తే మంచిగా పుట్టింది, చెడ్డ పుట్టింది చెడ్డ పుట్టింది, అది నేను పట్టించుకోవట్లా. బట్ ముందు మాట, ముందు పాట, తర్వాత విమర్శ, తర్వాత విశ్లేషణ, తర్వాత ఒక లెక్క, ఒక మ్యాథమెటిక్స్, ఒక సూత్రీకరణ. పాట రాసేటప్పుడు ఇది సూత్రీకరణ చేస్తాడు మా విజయ్, ఈ సూత్రీకరణ చేస్తాడు మా దారుల గారు అని రాయని మొదలుపెట్టను నేను. మా త్రివేణి గారు వినగానే ఇది బాగాలేదు, ఎట్లా రాసిన ఇది మన ఉత్తరాలంకారం లోపల దక్షిణాలంకారం లేదు అంటే నేను వస్తాను. ఉత్తరాలంకారం నాకెందుకు, నేను ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ పోతాను. కనుక వ్యాకరణం అసలే లేకుండా రాయొద్దు అని నేను అంటలేను, కానీ వ్యాకరణం అనేది ప్రధానంగా అది దానికి ఒక శ్లోకమే ఉంది. ప్రయోగ శరణం వ్యాకరణం ముందే చెప్పారు. మామూలుగా సంస్కృత పదం మొదలొచ్చి తెలుగు పదం వస్తే అది వైఖ సమాసం అంటారు, దుష్ట సమాసం. కానీ జీవగర్ర అని శ్రీనాథుడే ఉపయోగిస్తే, మంచి రోజు అని నారాయణ రెడ్డి గారు ఉపయోగిస్తే, మనమే లెక్క, మనం ఇంకా 100 రూపాయలు ఇద్దాం. గ్రాహ్యం గ్రాహ్యం. అందుకనే ఆర్య వ్యవహారము దుష్టము కాదు, దృష్టం. దృష్టం దృష్టం అని చదువుతారు, అది కరెక్ట్, దృష్టం. అలాగే మనము ఎవరు చెప్పినా సరే, అవి ఎవరు చేసినా సరే, మీ పిల్లలు చేసినా మీరు చేసినా కూడా ఇది గమనించండి. ప్రధానం అది ఎందులో ముంచి తీయాలి అంటే, బిస్కెట్ నిరానిటీలో ముంచినట్టు, పన్నును ముంచినట్టు మనం భావోద్వేగంలో ఉంచాలి. భావోద్వేగంలో ముంచి తీసినటువంటిది అద్భుతంగా ఉంటుంది. బట్టి గడ్డిలాగా ఉంటే మీకు తెలిసిపోద్ది. మామూలుగా మేము వేదిక మీద పాడుతూ ఉంటాము, లేకపోతే ఇంకెక్కడెక్కడో చేస్తూ ఉంటాం. ఇందులో ఒకటి గడ్డిలో పేరు, గడ్డిలో కూడా చాలా ఉంది. నిజంగా చెప్పాలి, ఇక్కడ ఏముండదు. కాబట్టి నినాదప్రాయమైనటువంటిది కవిత్వం కాదు. కేవలం నినాదాలు. బాగా అరిస్తే ఆ పాట గొప్పతనము, బాగా దూకితే ఆ పాటలు అద్భుతంగా, ఇది కాదు లెక్క. మన లెక్క వేరే ఉండాలి, రసజ్ఞులం మనం. అందుకే కాళిదాస్ అన్నాడు, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నాడు. అంటే రసికులు కాని వాళ్ళందరూ నా కవిత్వం వినిపించే కర్మ రాత ఈ నుదుటి మీద రాయకు రాయకు రాయక 3 సార్లు చెప్పింది. పాపం ఎంతమంది అరసకులు వినిపించి బాధపడడం ఏమో, ఏ అనుభవంలోంచి గుర్తుకొచ్చిందో కదా. అలా ఇప్పుడు ఎందుకో మాట్లాడతాను, పాట గురించి చెప్తాను. శ్రీశ్రీ మహాప్రసిద్ధుడు, మహాకవి. శ్రీశ్రీ గొప్ప కవిత్వం రాశాడు. కానీ సామాన్య జనం లోపల శ్రీశ్రీ అంటే పయోదర ప్రచండ ఘోషం, పులి చంపిన వేడి నెత్తురు. ఇది చెప్తే ఎవడు రాసింది ఎవడు చెప్పాడు. పాడవోయి భారతీయుడా, పాడి పాడవోయి విజయ గీతిక, పాడవోయి భారతీయుడా అన్నప్పుడు శ్రీశ్రీనే సరే కాబట్టి మరి అందరూ ఒకరు శ్రీ చేసిన ఈ అందమైన సంవత్సరం ఊరికెందుకు గోరాదయ బాబు, శ్రీశ్రీకి నా కర్మ. అంటే పాటలో ఉన్న, ముఖ్యంగా పాటలో ఉన్న గ్లామర్ వేరు. కవిత్వంలో గ్రామర్ ఉంటుంది, పాటలో గ్లామర్ ఉంటుంది, గ్రామర్ కూడా ఉంటుంది. రెండు. ఆమె వచ్చిండు అంటే తప్పు, కానీ ఇంకా ఏదో అన్నాడు తప్పేం లేదు. కానీ మరీ గుడ్డిగా చేసినప్పుడు అయ్యో చదవద్దయ్యా అంట. ఒకసారి నేను ఒక వైరస్ని మనం జ్వరం వచ్చింది అంటాం, జ్వరం వచ్చిండు అంటారు. అని అది స్త్రీలింగంలో వాడతాం. ఈ మైక్ బాగున్నాడు, ఈ సీస మెత్తగా ఉన్నాడు, ఈ కాగితం తెల్లగా ఉన్నాడు, దరిద్రంగా ఉంటుంది. నేను ఆ ధోరణిలో కరోనా యువతిరా ఇది యువతిరా, ఈ కరోనా రక్కసి యువతి అంటే, కరోనాను మా స్త్రీలతో మోదుస్తావా అని నా మీద వెయ్యని రాయలేదు, మండలి పొయ్యి లేదు, వెయ్యని రాయలేదు. అది అలవాటుగా వచ్చింది తప్ప స్త్రీల మీద నేను రాసిన గొప్ప పాటలు ఇంకెవరు రాయాల మొత్తం సినిమా కవుల్లో. పృథ్వీనాయన జఘన పీఠమునంజూచి, జలమామె కంటి పాపల లోతులంజూచి,
తేజమ్ము నామె ముఖ రాజీవమునగాంచి వాయు గతి నామె నిశ్వాసముల గుర్తించి ఆకాశమామె మధ్యమునందు గమనించి నిఖిల సృష్టికి లకుమయే ప్రతీకగా నుంచి అంటాడు కర్పూర వసంతరాయంలో నారాయణ గారు. పంచభూతాలను ఒక అమ్మాయిలో చూపిస్తున్నాడు. మీకు అర్థమైంటుంది, ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే, మా పిల్లలకి వాళ్ళు అర్థం కాబట్టి చెప్తాను. బట్ ఇవాళ మొత్తం చెప్పడానికి నాకు అవకాశం లేదు, కొన్ని దాటలు ఇస్తున్నాను. ఇది చదివి నారాయణ రెడ్డి గారు అంటే ఒక మామూలు వెళ్తున్నాం. పృథ్వీనా ఏంటంటే నారాయణ రెడ్డికి ఇచ్చేసినాడు. ఓడు చెప్పినా నీకు, నేను చెప్పనా? అది చెప్పబోయా. నన్ను దోచుకుందు అది నారాయణ రెడ్డి పాట. పృథ్వీనాయం అంటానేంటి? సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్ళింది కావ్యాలు, పద్యాలు, శ్లోకాలు కావు కావు కావు. నాది కాకి గోలనుకున్నా కావు, పాట మాత్రమే. అదే కదా, నాకు గాదులు లేవు, నా కుశస్సులు లేవు, నేను అనంత శోక భీకర లోకాధిపతిని అని కృష్ణాద్రి గారి పాట అంటే ఎవరు చెప్పు, ఎవరు పట్టించుకో. మనసున మల్లెల మాల కన్నున వెన్నెల పోలలోగిని ఎంత హాయ్. ఆ భానుమతికి అమృత చిన్నప్పుడు ఆ పాల ప్రాసనం చేయలే, పంచదార ప్రాసన చేసినట్టు, అన్న ప్రాసన బదులుగా పరమాన్న ప్రాసన చేసినట్టుంది వాళ్ళమ్మ. ఎంత హాయ్ ఇదే నిండేను అని ఈ పాట చెప్తే మా కృష్ణ రాశాడు అంటాడు. అంతే కదా, మీరు నాకు కాదు, నీకు కాదు లేకుంటే సంగ్రహం చేసుకోపోయా. పాటల్లో ఉన్నటువంటి ప్రాచుర్యం మీరు ఎవరినైనా తీసుకోండి, ఆరుద్ర గారిని తీసుకోండి. ఈ కాంతను చెరపట్టగా రాకాసులు తలపెట్టి బ్రెయిన్లో ట్రైన్ ఇదంతా ఉంటుంది తమయవాహంలో పట్టించుకున్నది. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘ అనగానే ఆరుద్ర గారు అంటారు. పాటలో ఉన్న మెలకువ, పాటలో ఉన్న సులువు, పాటలో ఉన్నటువంటి పలుకు బడి. పలుకు అంటే పలుకు, బడి అంటే స్కూల్. పాటే ఒక పలుకు బడి. ఆ బడిలోకి మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతములు ఏవో ఏవేవో అని అంటే కృష్ణశాస్త్రి పాట. కృష్ణశాస్త్రి పాట అనగానే మనకు ఒక శుతిమెత్తని తెలుగు తీయందనాల తీయతేనియ బరువునే మోయలేను అన్నంత గొప్పగా ఉంటుంది. కనుక పాటను మనం ద్వితీయ శ్రేణిలోకి చేర్చడం అనేది న్యాయం కాదని చెప్పడానికి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, ఇదంతా చెప్పినాను కదా, పాట యొక్క గురించి ప్రయోజనం చెప్పినాను. పాట ఎలా ఉండాలి అసలు, పాటను ఎలా ఏ నడకలో ఎన్నుకోవాలి. ఇప్పుడు సముద్రాల గారికి ఊరికి నవ్వించడానికి చెప్తున్నాను. జగమే మాయ బతుకే మాయ, బ్రతుకే మాయ వేదాలలో. ఇది ఆ స్థితికి, ఆ సన్నివేశానికి, ఆ అక్షరాలకి ఎన్నుకున్నటువంటి వాక్యాలకు అనుకూలమైనటువంటి సంగీతం. దీన్ని మనం జగమే మాయా బతుకే మాయ వేదాలలో అప్పుడు ఉండాలి. అంటే ఏనుగుని తీసుకొచ్చి చీమలో దొరలు పెట్టేట్టు అనమాట. కూజలో ఏనుగు ఎట్లా పడుతుంది సార్? కూజలో పెట్టిస్తే ఒక బలపము పెన్ను పడుతుంది, కానీ ఏనుగు తీసుకొచ్చి అన్న పెడితే ఎట్లా పడుతుంది? మనం ఎన్నుకున్న ఇతివృత్తమే సంగీతాన్ని నిర్ణయిస్తుంది. సినిమా కవులుగా మాకు కిరవాణి గారు ఉన్నారు, లేకపోతే మణిశర్మ గారు ఉన్నారు, వదిలే పాత్రలకి మహాదేవులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు. కానీ ఒక పాట వెంకటేశ్వర గారు రాద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఒక పాట విజయరాఘవం
లేకపోతే ఇంకెవరు మీ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు రాద్దాం అనుకుంటున్నారు. మీ కీరవాణి వచ్చి మీకు మ్యూజిక్ ఇస్తారా? మీరే కీరవాణి కావాలి, మీరే నా కవులు కావాలి, మీరే సంగీత దర్శకులు కావాలి, మీరే గాయకులు కావాలి. మన గానం ఘంటసాల లాగా ఉందా, బాలులాగా ఉందా వదిలేండి. ఇట్ ఇస్ నథింగ్. బాత్రూంలో పాట పాడుతుంటా ప్రపంచం తెలిసింది. అది సుబ్బశెట్టిలా ఉంటే ఏంటి, ఎంఎస్ సుబ్బలక్ష్మిలా ఉంటే ఎలా, అది పాట గొంతు ఎలా ఉందని కాదు, పాడు గుణం ఉందా లేదా. నాకు పాడుగుణం ఏంటంటే నాకు పాడుకుంటేనే నాకు పాట రాయిస్తాను. ఉత్తగా రాయరాదు, ఉత్త కాగితం మీద నాకు రాయరాదు. ఏ కవికి పాటల కవికి ఎవరికి రాయరాదు. ఆ కంఠం బాగున్నా బాగలేకున్నా పాడుకోవాలి. పాట పల్లవి ఎలా ఉండాలి, గెరిల్లా దాడి చేసినట్టు ఉండాలి. గెరిల్లా దాడి అంటే విన్నారు అమెరికాలో, పులిలాగా పాములాగా అట్టా ఉండదు. అది అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తలకాయ పెట్టి పైకి లెఫ్ట్ చేస్తుందో ఊడికి అర్థం. అది ఎప్పుడో పెద్ద గుట్టసాటు పెడితే అలా వచ్చి అట్లా పెడుతుంది. గెరిల్లా దాడి చేసినట్టుండాలి పల్లవి. ఫస్ట్ వాక్యంలోనే వినేవాడికి చూసేవాడికి గుండె మీద ఒక దెబ్బ చరిచినట్టుగా ఉండాలి పల్లవి. నేను ఒక లైన్ రాస్తా, 2 లైన్లు రాస్తా, 3వ లైన్లో చూస్తా, 4వ లైన్లో ఏమన్నా ఏడుస్తా, ఈ బాధ కాదు. ఫస్ట్ లైన్లో కోడ దిమ్మ తిరిగిపోవాలి. పోని పల్లె 2వ దాంట్లో కొట్టకపోతే పల్లవి చింపేసేది. పల్లవి గెరిల్లా దాడి చేస్తాను. మీరు ఏ పాట అయినా తీసుకోండి, మీరు ఏ పాట మీరు చెప్పినా నేను చెప్పేస్తాను. మేడంటే మేడ కాదు కొట్టాడు, దెబ్బ కొట్టేశాడు. గూడంటే గూడు కాదు పడిపోయింది. పాటలో ఇంకొక లక్షణం, ఒక కావ్య లక్షణం చెప్తాను. ఇక్కడ తెలుగు పండితుల్లో వచ్చినారని మీకు చెప్పినారు. మా తెలుగు శాఖ అధిపతి ఇక్కడ ఉన్నారు. కావ్యాలకి ఒక లక్షణం ఉంటుంది. నాంది ప్రస్తావన పద్యం అని ఉంటుంది. ఆ పద్యం లోపల చెప్పబోతున్న కావ్యం యొక్క సారాంశం మొత్తం ఈ పద్యంలో చెప్తాడు. అది మహాకవి యొక్క లక్షణం. సరిగ్గా పాటలో కూడా మీరు పల్లవి లోపల పాట సారాంశం మీకు తెలిసిపోతుంది. కుడియమైతే పొరపాటు లేదు అన్నప్పుడు మీ విషయం అలైపోయింది. పోనీ ఎప్పుడు సినిమా పాటలు చెప్తాను అనుకుంటున్నారా? చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్నప్పుడే తెలుగువాడి ఘనకీర్తి గురించి మొత్తం లైన్లు చరణాలు చెప్పబోతున్నాడు ఈ మనిషి అని మనకు అర్థమైపోయింది. పాటలో ఉన్న సారాంశం, కథాంశం, బలాంశం, ఆ బలం యొక్క అంశాన్ని ఒక్కటి ఫస్ట్ లైన్ కోరత మనకి కింద పోయింది. దట్ ఈజ్ వేమనకవి శ్రీకృష్ణ. పాట గిడ్లా దాడి చేసినట్లుండాలి. పాటలోని సారాంశం పల్లవిలోని చెప్పాలి. మనమే పాట రచయితలంగా మనం చూస్తున్నాం, బెయిన్స్ వేస్తున్నాం, మార్కులు వేస్తున్నాం, మూల్యాంకనం చేస్తున్నాం. పాటలో మొదటి వాక్యంలో వీడు ఏం చేశాడు, ఏదో స్టోరీ మొదలుపెట్టేసి తర్వాత ఇంకోటి క్లోజ్ మొదలుపెట్టి 3వ వాక్యంలో విషయానికి వచ్చి 4వ వాక్యంలో తేలిపోయి గుడ్డు తెలబెడితే అది పాట అయిపోయింది. పాట కాదు. నేను ఎవరిని విమర్శించట్లా. పాట నేర్చుకునే ఆ పిల్లలు కూడా ఏంటంటే ఈ విషయం మీకు చెప్తున్నాను. పాట ఇలా మొదలెట్ట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటాను, కానీ ఇదేదో పాట గురించి చెప్పబోతున్నాడు అనిపిస్తుంది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. అర్థమైపోదా? ఇది ఆకాశం గురించి చెప్తాను, అందులో సముద్రం గురించి చెప్తానా, పంచభూతాల లోపల ఏదైనా ఓన్లీ నీలమ్మ గురించి చెప్తా. సాలేటి వానకే తుళ్ళింత, ఇంకా సాలుకు నువ్వు బాలెంత. దాసనారాయణరావు గారు ఫస్ట్ టైం నన్ను అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు సినిమాలో ఎన్ని సినిమాలు రాసావు? 3 సినిమాలు రాశాను. ఒక్క పాట అందరూ వాడద్దు, కొడతా. నువ్వు రాసుకున్న పాట వినిపించమన్నాడు. నేను నీలమ్మ వినిపించాను. ఒక 4 వాక్యాలు ఒక చరణం చదవగానే ఆయన అన్నాడు, సినిమా ఇండస్ట్రీలో నిన్ను రాకుండా బ్రహ్మదేవుడు అడ్డం పడినా సరే నేను మరో శ్రీశ్రీలాగా నిలబెడతాను రా అన్నాడు దాసన. మై గాడ్ ఫాదర్, నా తండ్రి. మా నాన్న తర్వాత నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి శ్రీనారాయణ రెడ్డి గారు, ఆ తర్వాత నాకు ఈ లైఫ్లో ఒక టర్నింగ్ ఇచ్చినవాడు దాసన. అంటే పాట సారాంశం ఒక ఫస్ట్ పదంలో తెలుసుకోవాలి. పాటలో పల్లవి, చరణం. కొందరు చాలా పెద్ద చరణాలు రాస్తారు, అది నాకు సంబంధించిన విషయం. 3 చరణాలు ఎనఫ్. అలాగే
నీకు ఇంకొక టిప్ చెప్తా. విమర్శకులు అయితే ఆలబుల్ టిప్పే. పాట పల్లవిలో ఎప్పుడు సంయుక్త అక్షరాలు ఉండదు. అంటే కాకు రావత్తు, బాకు రూత్వము, దాంతో అంటే సన్నివేశం ప్రోద్బలం చేస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఉండొచ్చు. అదొక గీటురాయి కాదు, అదొక అడ్డురాయి మాత్రం కాదు. కానీ ఇప్పుడు ప్రాంగణం అంటే ప్రాంగణం కాదు, పర్ణశాల అంటే పర్ణశాల కాదంటే ఆయన పద్ధతి రాక చెప్పినాడా? గూడు అంటే గూడుగా అన్నాడా? పర్ణశాల అనొచ్చు కదా. రాక అనవుతుంది బ్రహ్మాండంగా. పాండిత్యం ప్రదర్శించుకోవడానికి పాట ఎప్పుడూ మీ వేదిక కాదు, మీ వాహిక కాదు. ఇది ఆ రచయిత చేసినాడా లేదా రచయితగా మీరు చేస్తున్నారా? మీరు పేరు తీసుకోండి, తెలిసిపోతుంది. మీరే చింపేయండి. ఎక్కడ నేను కాగితం నుంచి చెప్పే వెంటనే బ్రెయిన్లో మీకు వస్తేనే చింపేయండి అది. మరి నువ్వు రాసినావు కదా, నువ్వు ఠాగూర్లో నీ జాతీయ అవార్డు వచ్చింది. అగ్ని నేత్రమ హొగ్ర జ్వాల దాచినామో రుద్రుడ, అన్ని ఒత్తులే కదా. అక్కడ సన్నివేశం నన్ను ప్రోత్సాహం చేసింది. శ్రీశ్రీ గారి వాక్యాలు ముందు పెట్టి నన్ను రాయమన్నారు కాబట్టి అది నేను రాయాల్సి వచ్చింది. నేను సైతం అని మొదలుపెట్టారు ఆయన. మొదలుపెట్టారు దానికి సమానంగా రాయాలి. సమానంగా మనం ఎటు రాయడం. ఆయన ఒక సముద్రుడు. కానీ ఆయన యొక్క స్థాయిని మనం చెడగొట్టద్దు, ఆ వాక్యాన్ని పడగొట్టద్దు. కనీసం పక్కన మనం నిలబడుతుంది. ఆయన పక్కన మనం నిలబడుతుంది. ఆయన పాదాల దగ్గర నిలబడ్డారు సార్. పాదాలు అంటే కాళ్ళే అనుకోవద్దు, వాక్యాలు. ఆయన పాదాల చెంత మనం నిలబడి మొదలంటే. అందుకే నేను సైతం భువన దృష్టికి అట్లాంటి మాటలు కాబట్టే అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల అని మొదలెట్టారు. మీరు చివరికి చూడండి, చివరికి ఆ శబ్దం చూస్తారు. అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం. అక్కడ మామూలు తేలికైపోతాం. వీలైనంత మేరకు సంయుక్త అక్షరాలు లేకుండా చూసుకోవడం, సన్నివేశం ప్రోద్బలి చేస్తే తప్ప. ఇది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే పాట భావోద్వేగంతో కూడుకోవాలి. కేవలం భావోద్వేగంతో పాటు ఒక ఫిలాసఫీ వెనకించి కనబడాలి. అంటే సార్ మీరు గప్పు గంతలు ఇప్పుడు నీ కప్పులో పువ్వు పెట్టే రోజులు ఎప్పుడు అంటే దీనికి ఏం ఫిలాసఫీ కాకపోయింది జరిగింది. కాబట్టి అట్లాంటి మీరు ఉదాహరణ తీసుకోండి. మేము రాసిస్తాం, కొన్ని చాక్లెట్ లాగా రాసేస్తాం. అది సపరచనం సెట్కి ఏముంటుంది, ఆ తర్వాత దాన్ని పక్కన పడేస్తారు, లేకపోతే మేము చేస్తారు. అది కాదు. సినిమా పాట అనేది మీకు క్రైటీరియా కాదు. ముందు మీకు సినిమా కవిగా నేను చెప్తున్నాను. సినిమా పాట అనేది క్రైటీరియా కాదు. మీకు సినిమాలో మా మీద అనేక శక్తులు పనిచేస్తాయి. నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరో, ప్రేక్షకుడు మా మీద పనిచేస్తారు. వాళ్ళ ఒత్తిడి మేరకు మా శక్తిని మేము ఉపయోగించాల్సి ఉంటుంది. అది వేరు. దాని శబ్దార్థ చంద్రికే లేరు. ఒక పాట వేరు. పాట వేరు. అమ్మని తీయని దెబ్బ అన్ని ఏం కలిపోయింది సార్ ఫిలాసఫీ అంటే దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. మా చిన్నప్పుడు కన్నాడు ఈ పాట వచ్చింది. ఐదో పెద్ద పాట నాన్న. కూరేసుకోబోయి చారేసుకున్నాను. అది కాదు అయ్యా, ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటే సీసపద్యంలో మొదటి వాక్యం అని చెప్పారు. వేటూరు గారు సామాన్యుడు కాదు, నమస్కారం చెప్తాను. ఊరికే రాయనా, అది సీసపద్యంలో మొదటి వాక్యం. మీరు తెలియపడ్డది అందరూ మీకు తెలిసిన విషయం. మేము ఒక యువకుడి హృదయాన్ని, యువకుడి శరీరాన్ని ప్రకంపించేందుకు మేము రకరకాల ప్రయోగాలు చేస్తాం. అది సిద్ధి కాదు, అది తాత్కాలిక వ్యాపార ప్రయోజనంగా మేము రాస్తాం. అయినా అందులో మంచి పాటలు రాయలేదా? మంచి పాటలు రాలేదా? అద్భుతమైన పాటలు వచ్చినాయి కదా, అద్భుతమైన పాటలు వచ్చినాయి. పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి వైద్యువి, బతుకు ముళ్ళ బాటలో నా జతగా స్నేహితురాల వైద్యువి, కళ్ళ నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లె వైద్యువి, వెనుక ముందు లాడినప్పుడు వెన్ను తట్టిన భార్య వైద్యువి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి వైద్యువి. ఆలు నీకు దండమే, అర్ధాంగి నీకు దండమే. ఆలు నీకు దండమే ఎందుకు మొదలుపెట్టానంటే గెరిల్లలా ఉన్నాను కదా. స్త్రీల మీద ఒక ద్వితీయ శ్రేణి భావం ఉంది పురుషులకి. పురుషాధిక్యత, పురుషాహంకారం.
ఏదే ఆడికి పెళ్ళం అది వేసుకుంటే కాదుకుండా లేకపోతే మూలకుండాలనే మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. పల్లెటూరు ఇప్పుడుగా సాఫ్ట్వేర్ భార్యల గురించి నేను చెప్పట్లా, ఇప్పుడు ఆగే ఇంటర్నెట్ అంటుంది. అది ఎవరినన్నా కరెక్ట్. అందుకనే స్త్రీ పట్ల భార్య పట్ల చులకన బాగుంది కాబట్టి ఆలు నీకు దండనే మొట్టమొదటి మన తలకాయ తీసుకొచ్చి ఈ అమ్మాయి కాళ్ళ దగ్గర పెట్టడం కూడా నా పాట పాడదు. అదే గెలిన దాడి అంటే. గెలిన దాడి భళ్ళు మనదంటే, భళ్ళు మన పల్లవి అంటే అదే. ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి ఆమె పాదాల కింద మొదలుపెట్టేసి భార్య పాట మొదలుపెట్టారు. ఇలా మనకు ఒక వ్యూహం ఉండాలి. పాట రచయితకి ఒక వ్యూహం ఉండాలి, ఒక ఊహం ఉండాలి. ఈ రెండూ లేకుండా పాట సక్సెస్ అవుతుంది. ఒక సుదీర్ఘకాల ప్రయోజనం ఉండదు. ఒక జర్నీ, లాంగ్ జర్నీ ఉండదు. 4వ పాటతో తేలిపోద్ది ఇతను విషయం ఉన్నవాడా విషయం లేనివాడా. 30 ఏళ్ళు సాగడం అంటే మామూలు విషయం కాదు. నేనైనా చంద్రబోస్ మామూలు విషయం కాదు. దానికి ఎన్నో వెనక ఎంతో హోంవర్క్ ఉంది. నేనేమంటాను, సినిమా పాటలే కాదు, ఒక అందసిరి ఉన్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అయిపోయింది. నువ్వు ఆ ఒక్క 2 లైన్ తీసుకొని మిగతా వదిలేయి, సరిపోయింది కదా నీకు. చెప్పబోతున్నాడు ఏంటి, చెప్పేది ఏంటి, వాటి ఉద్దేశం ఏంటి, ఆయన తాత్వికత ఏంటి, ప్రయోజనంతో చెప్తున్నాడు, అయిపోయింది పాట అయిపోయింది. దట్ ఈస్ పల్లవి. అందుకే మనం ఒక అభ్యాసం చేయాలి. పాట రాయాలనుకుంటే నేను ఎక్కడ ఆపమన్నా ఆపేస్తాను, నాకేం అభ్యాసం లేదు. ఇదే సరిపోతుంది. నా పద్యం, నా పాట లాస్ట్ చరణం దాకా రావాల్సిన పనిలే నా ఉపన్యాసం. ఇక్కడ ఆపేసాను అనుకో, ఎంతో కొంత మీకు సమాచారం చేస్తుంది. ఇంకో అరగంట తర్వాత ఆపేసాను అనుకో, అక్కడికి సమాచారం వస్తుంది. అయితే పాట లయాత్మకంగా చెప్పడం కోసం మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు ఒక మాట చెప్తా. ఎట్లా అంటే, నారాయణ రెడ్డి గారు ఒకసారి కరీంనగర్ బ్యాంక్ చేస్తున్నాడు. ఆయనతో ముందు ఆయన తీసుకుపోతున్నాడు సభకి. ఆయనను కరీంనగర్ గాంధీ అంటారు. ఆయన బోయినపల్లి వెంకటరావు భవ్యరాజు అంటుంటారు. అప్పుడు ఆయన సార్ ఇద్దరు చనిపోయారు. అయితే కారులో వెళ్తుంటే ఎంత లయని ఎంత ఓన్ చేసుకున్నారు. హృదయంలో దయ, ఇది రాసుకోవాల్సిన పాయింట్ మిత్రులారా. హృదయంలో దయ, ఉచ్చారణలో లయ లేకుండా వాడు పాటలు చెందిగాడు. హృదయంలో దయ ఉండాలి, ఉచ్చారణలో లయ ఉండాలి. ఈజ్ ద పాయింట్, ఈజ్ ద లిరిసిస్ట్. నిజమైన గేయ కవి, పాట కవి ఎవరంటే ఇది ఉన్నవాడు. హృదయంలో దయ లేకుండా ఎన్ని లయలు ఉంటాయి? ఎంత దయ ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్లో లయ లేకుంటే ఉంటే పాట అంటే ఆయన ఏమన్నాడంట, కరీంనగర్ పోతుంటే అప్పుడు అన్ని బాటలు సరిగ్గా లేకుండా ఇటువాళ్ళు కరీంనగర్ గాంధీ దారి చెప్పవేంది అన్నాడు. మాటల లోపల ప్రాసని అలా అలవాటు చేసుకున్నాడు. రామారావు గారు అతన్ని సినిమా పాట రచయితగా ఆహ్వానించినప్పుడు, నేను ఒక పాటతో నేను రాయను, ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం ఇస్తే నేను రాస్తా, లేకపోతే లేదన్నాడు. మహాస్వర్ణయుగం అది. ఆయనకు చెల్లింది, మాకు చెల్లడా. నేను ఒక పాట రాయాలనుకున్నాం. తర్వాత అనేకం పాటలు ఒక సినిమాకి మొత్తం ఆ తర్వాత విషయం. కానీ ఆయన చెల్లింది. ఆయన అప్పటికే ఆయన సాహితీ సమ్రాట్. కర్పూర వసంతరావు ఆయన రాసిపోయాడు. నేను సినిమా ద్వారా నుంచి రావాలనుకున్నాను. ఓకే, మద్రాస్ రెడ్యూషన్ దిగగానే రామారావు గారు, గుమ్మడి గారు, మిక్కిలినేని గారు, త్రివిక్రమ నలుగురు 4 కార్లు వేసుకొని వచ్చారు. రామారావు గారు 2 కార్లు తీసుకొని వచ్చారు. ఒకటి కొత్తగా కొన్న పెద్ద కారు, ఒకటి తొలి రోజులలో హీరో అయిన తర్వాత కొన్న మొదటి కారు, చిన్న కారు. ఆయన అన్నట్ట, రెడ్డి గారు ఇది మేము విజయవాడలో కొన్నాం, నేను స్టార్ అయిన తర్వాత, చాలా ఖరీదైంది. అది నేను తొలి రోజుల్లో కొనుక్కున్న చిన్న కారు, కానీ సెంటిమెంట్గా నచ్చింది నాకు అచ్చొచ్చిన కారు. మీరు ఏ కారులో కూర్చున్నా మనం షికారుగా వెళ్దాం అన్నట్టు రామారావు. అంటే నారాయణ రెడ్డి గారు మంచి సెంట్ అన్నా సెంటిమెంట్ అన్నా కాదనేవాడు ఎవడండి, నేను చిన్న కారులోనే కూర్చుంటాను. అంటే ప్రాసగా మాట్లాడడం, లయలో మాట్లాడడం ఒక అడిక్షన్. అడిక్షన్ అంటున్నాను, పెద్ద మాట. ఒక డ్రగ్కు ఉపయోగించే ఒక కూడలి మాటని ఇక్కడ నేను కూర్చున్నాను. అలవాటు ఏదైనా అడిక్షన్ మిత్రమా. పొద్దున్న 5 గంటలకు లేవగలిగినామంటే బద్ధకం మీద మనం విజయం సాధించినట్లు లెక్క. 6 గంటలకు మన కాలకృత్యాలు పూర్తి చేస్తున్నామంటే మన శరీరం మీద మనం విజయాన్ని సాధించినట్లు లెక్క.
మనం ఒక గంట సేపు నడిచినామంటే ఆ రోజు మనం వ్యాయామం మీద మనం సాధించిన విజయం. ఆ రోజు మనం కూర్చొని ఒక డిజైన్ చేసుకున్నాము మా కార్యక్రమం అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేదా ఉద్వేగం కావచ్చు, లేదైనా కావచ్చు, దాని మీద మనం సాధించబోతున్న విజయం. లేస్తానే 4 విజయాలు సొంతం చేసుకున్న మనం అపజయాలు మనకి లెక్కేంటి? పుడతానే పిడికిలతో పుట్టిన మనం, పిడికిలంటేనే విజయం కదా. అమ్మ ఏ అమ్మైనా, ఏ పేద తల్లైనా, ఏ గరీబ్ తల్లైనా, ఏ నల్లగున్న తల్లైనా, తెల్లగున్న తల్లైనా, ఏ అంబాని పిల్లమైనా సరే, ఏ ఏమి లేనోని పిల్లమైనా కూడా బిడ్డ పుట్టినప్పుడు ఆ పిల్లవాడి చేతులు బిగుసుకొని ఉంటే తప్ప తెలుసుకుంటాడు. అదే మా అమ్మ మనకిస్తున్నటువంటి చేయి. నువ్వు విజయంగా పుట్టి బిడ్డాన్ని ఆ బిడ్డ పుట్టినప్పుడు పడ్డ యువర్ ద విన్నర్. నేను ప్రపంచంలోకి ఒక విజేతను తీసుకొస్తున్నాను బిడ్డ అని చెప్పడానికి సంకేతం మనం పిడికిలతో పుట్టి. మీకు తెలియకపోతే మీరు ఇప్పటికైనా మీరు వెళ్ళి చూడండి. ముఖ్యంగా స్టూడెంట్స్, మీ చిన్నమ్మకో, మీ అమ్మకో, లేకపోతే ఇంకెవరికో, మీ వదినకో, ఎవరికో బిడ్డ పుట్టినట్టు చూడండి. పిడికిలతో పుడతాం మనం. పిడికిలతో పుట్టడం అంటే మనం గెలుపుతో పుట్టినట్లే. కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే, అభ్యసిస్తే రాని విషయమే. పాట బ్రహ్మ విద్య కాదు, కానీ పాట ఒక రహస్యంత్రిక. దాన్ని మీటడం ఒక తిలక్కి తెలుసు, ఒక కృష్ణాస్త్రికి తెలుసు, ఒక సినారేకి తెలుసు, ఒక అశోక్ దేవుడు తెలుసు. పాట ప్రాక్టీస్ చేయాలంటే మనం మొట్టమొదటి మనకు ట్యూన్ రాదుగా. ట్యూన్ మనం పుట్టించుకోలేదు అనుకుందాం. ఏదైనా సినిమా పాట తీసుకో, ఆ ట్యూన్ పెట్టుకుని అసలు ప్రయత్నం చేయి. అదే బాగుంటుందా? బాగుంటుంది ఏంటి? నారాయణ రెడ్డి అట్లా చేశాడు. నువ్వే లేక నేనే లేక ఆయన జ్ఞానపీఠం. హిందీలో ఒక పాట వచ్చిందట, ఏమని? छोड़ गए बालम చకేలా छोड़ गए బాలం అని పాట వచ్చింది. ఇంటర్మీడియట్ దొరకప్పుడు దానికి ఆయన ఏం రాస్తున్నాడు? వీడితి వారాణి ఏకాకిగా నన్ను వీడి అని దానికి అనుకుంటున్నాడు. ప్రాక్టీస్ తప్పే కాదు. అందులో చెప్పిన విషయం వేరుంది, కానీ తన అన్న విషయం వేరే ఉంది. లేదా గాయ చలే జా ఏక్ తెరా భీ జమానా ఆయేగా అని హిందీలో ఉంటే పాట పాడు బే అని మొదలుపెట్టాడు. ఇంకా నిరుతున్నారు కదా, పాట పాడు బే, పాట పాడ రానొచ్చు కదా. ఆయన చూసింది అంతే, పాట పాడు బే ఒక్కనాడు నీది రోజు బొక్కలు ఇరుగు బే అని ఏదో ఒకటి నింపినాడు అక్కడ. ఆ మహానుభావుడు ఎన్ని వేల అద్భుతమైన పాట. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, వందే మాతర గీతం స్వరం అని పాట రాసినాడు. కానీ ఆయన మనం చూడగయే బాలం అని అంటే నవ్వుతారు. బట్ మహానదిగా విజృంభించబోయే ప్రతి నది కూడా పుట్టినప్పుడు దొడ్డ రూపంలోనే ఉందన్న సంగతి మనం గ్రహించుకుంటే మనకు సిగ్గు అక్కడ మనకు బిడియం అక్కర్లా. రేపు స్వర్ణ కడియం తొడుక్కోబోతున్న మనంకి బిగినింగ్లో బిడియం ఎందుకే? బిగినింగ్ అక్కర్లే. నువ్వు ఎలాగ ప్రాక్టీస్ చేయి. మేము అట్లే ప్రాక్టీస్ చేస్తాను. నేను పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా. ఇది మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు. దాన్ని నేను ఏం రాస్తున్నాను? నెల రాజా జాగేలా మదిలో మసకలు వెలివేయా మమతల వెన్నెలలే కురియా అని నేను రాస్తున్నాను. ఎప్పుడు నేను ఎన్నో తరగతి రాస్తున్నాను. 8th క్లాస్. మా అమ్మని మా నాయనతోటి, వీడు పొరపాటు సినిమా రాసడం ప్రమాదం కనిపిస్తుందండి అని. ఎందుకని మా మాట అని పెద్దయినా నేను అడిగితే, కాదురా అది వేరే, పిలువకురాలు సన్నివేశము, రసము, దాని పద్ధతి వేరే, నువ్వు ఇంకో పద్ధతి పెట్టినావు, అది నాకు నచ్చింది. పిలువకురాలు ఒక ప్రియుని పిలిచాడు. నేను చెప్పింది నెలరాలు చందమా ఉంది. సబ్జెక్ట్ మార్చాలా? నేను సబ్జెక్టు మార్చుకోవడం అంటే రాబోతున్నటువంటి భవిష్యత్తులో ఒక చిన్న చుక్క మా అమ్మ గమనించినట్టేగా ఆ తల్లి ఆ రోజు ఆశీర్వదించింది. నేను వాళ్ళ ముందు కలపరాలే హాయిగా అని పాటించింది. దాన్ని నేను సబ్జెక్ట్ మార్చి జాతీయ పర్వదినాలెన్ని జరిగిన భరతమాత కన్నీటికి లేదు విరామం.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు దాటినా చావలేదు మనిషిలోని స్వార్థపరత్వం. చేయి చేయి జాతి అని పెట్టారు. అడిక్షన్ అది, నా దుద్దది. ఏదో రాయాలి, ఏదో చేయాలి, ఏదో చెప్పాలి. అయితే పాట లోపల ప్రాసలు వేస్తాం, ప్రాసలు వేయొచ్చు. ప్రాస వేసినప్పుడు ఆవు పెండలో పెద్ద గణేట్ రాయి ఎత్తేసినట్టు ఉండదు, తక్కువమంటుంది. ఇంత పెద్ద పెండల ఇంత పెద్ద గణేట్ రాయి ఎత్తేసిన శబ్దం వస్తుంది కదా, అది కూడా శబ్దమే, అది కూడా ప్రాసమే. తప్పు 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 వాడి విద్యుత్తులో వీరి మీద అంటే శ్రోత విద్యుత్తులో కవి విద్యుత్తులో మనకు ప్రాస తిరంగంలోంచి వచ్చిన గుండులాగా శబ్దం చేయాలి. అది ప్రాస యొక్క గొప్పతనం. ఎట్లా ఉపయోగించాలి ప్రాస? పుల్లాల మంటివి గడల ఇదిగో పూలి పిల్లాలై వచ్చిన మూర పటువారి కొడక పుల్లాల మంటివి గడల అన్నమా ఎల్ల కాలము నీదే చల్లుతుందను కోని పల్లె జనులకు నువ్వు నల్లులోనే నలిపిన ఊరా దినదినము మమ్ము గొల్లు మనగా తెరిచిన ఊర కళ్ళలో కామమ్మతో ప్రతి పిల్లకు కన్ను కొట్టిన కళ్ళు రెండు పెరిగి 30 పళ్ళు చెప్పుదరాల కొడతాం. తప్పకు తప్పకు మన హోటల్ పోయి ఏమన్నా ఇంటికి అంటాడు, అది కూడా ప్రార్థన. కానీ పెండలో రాయాల్సిన తప్పకుండా ఇలా అంటే నేను ఆ కార్మికుడిని అంటారా ప్రాస ఉపయోగించిన పదాల గురించి. నువ్వు అయ్యని ఉపయోగిస్తే అది ప్రాసనే, కానీ దాని ప్రయోజనం ఉంది, దాని రససిద్ధి. ఏ సిద్ధిలో మనం ప్రాస ఉపయోగిస్తున్నామో తెలుసుకోవాలి. విమర్శకుడుగానైనా కవి. సినిమా పాటకు వచ్చేస్తే ఇప్పటిదాకా పాట ఏ పాట అయినా సరే, ఏ పాట రాసినా అంతే. మా నాన్న ఒక యుద్ధ గీతం రాసినాడు. వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి హరే. సభ జరుగుతూ ఉంది, రాళ్ళతో కొడుతున్నారు రజాకారులు. నాయన దాకింది, పక్కన నాయకుడు దాకింది, రక్తం వస్తూ ఉంది. వచ్చిన 200 మంది, ఉన్నోళ్ళు ఇక్కడ ప్రజలేమో 2000 మంది. పక్కన ఒక 85 ఏళ్ళ ముసామే లేచి కట్టబడుతూ లేచి వాళ్ళు వచ్చిన 200 మంది కాలిపోయిండు. మనం 2000 మంది, వాళ్ళు కొట్టుడు ఏంటి, మనం బరడని అదే వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి హరే. అరే ఎక్కడ సైనికులు, ఎందుకు రథకాలు, ఎందుకు ఇక్కడ, ఎందుకు దోపిళ్ళు, ఎందుకు హింసలు, ఎందుకు ఎవరైనా ఒక్కడ మిగిలిన దుఃఖం లేదు. రక్కాసుల తల ఒక్కొక్క దెబ్బకి పక్కున మగలకు కుక్కల కొడుకులు దుఃఖైపోగా వెయ్యి అన్నారు. వివేదంలో వచ్చేటువంటి ప్రాస యొక్క శాబ్దిక సౌందర్యం, కవి శాబ్దిక ప్రభుత్వం ఉండాలని. శాబ్దిక ప్రభువు కవి అంటే సామాన్యుడు కాదు. అది పద్యం రాసినా, గద్యం రాసినా, పాట రాసినా శాబ్దిక ప్రభుత్వం ఉండాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ లిరికల్ విజ్డమ్. ఒక సాహితీ సామ్రాజ్యానికి ఒక చక్రవర్తిలా ఉండాలి కవి. సార్ రాస్తాను సార్. కొంతమంది పిల్లలు మిమ్మల్ని ఎక్కించు కాదు, ఏమైనా పాట రాసినాడు కదా, అరే పాట రాసేబట్ట మా బాబు చెప్పినాడే, మా ఫ్రెండ్ చెప్పినాడు. వాడికే సిగ్గుపడితే, వాడికే ఇబ్బందికి ఫీల్ అయితే ఇక మాకెట్లా నచ్చుతాయి? ఎస్ సార్ నేను పాట రాశా, ఇది నా పద్ధతి, బాగుందని లేకపోతే చెప్పండి. అంత ధైర్యంగా ఉండాలి. అంటే నాట్ ఓన్లీ పాట, మన సబ్జెక్ట్ ఇది కాబట్టి చెప్తున్నాను. అది చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, పాట గాత్రం కావచ్చు, ఏదైనా సరే పాట పాడండి. బాగానే పాడుతామని కదమ్మా మీ అమ్మ చెప్పింది పాట పాడు అంటే సరిగా నా గొంతు, ఈ గొంతు సరిగా అడిగారుగా వచ్చిన ఉన్న గొంతులు పాడు. పాడమంటే పాడేసాను అంతే. పాడమంటే పాడు. నువ్వు సుబ్బలక్ష్మి అని అంట కాకపోవచ్చు. సుబ్బలక్ష్మి మొదలు బ్రహ్మాండంగా పాడిందా ఏది వాళ్ళ మొగని అడుగుతా. సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకుని ఆయన చెప్తా ఫస్ట్ బిగినింగ్ అట్లా పాడినా. చిన్నప్పుడు తప్పకుండా అపస్వరాలు వస్తాయి, అపశబ్దాలు ఉంటాయి. ఉంటే తప్పులు చేసిన వాడే తప్పనిసరిగా గెలుస్తాడు.
జస్ట్ ఇప్పుడే నాకు ఏంటంటే కన్నప్ప సినిమా రాస్తున్నాను, భక్త కన్నప్పని, అందులో 7 పాటలు రాశాను. ఇప్పటికీ నాకు 8వ పాట రాస్తుంటే మళ్ళీ భయం అవుతుంది. 30 ఏళ్ళే వచ్చి 30 ఏళ్ళే 3000 పాటలు రాస్తున్నాయి, అయినా మన భయమే. అక్కడ మోహన్ బాబు, అక్కడ డైరెక్టర్, అక్కడ మనుషులు వీళ్ళు మనం పంపించాలి. అంతే, ఆ టెన్షన్ ఉండాలి. ఆ టెన్షన్లో అటెన్షన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏం కాదు, పాట వచ్చేస్తుంది. నువ్వు పాట అప్పటి నీకు ఏదైనా రాదనుకో, దాన్ని అప్పచెప్పుడు పడుకో, లోపల కంప్యూటర్ పనిచేస్తాను ఉంటుంది. మధ్యరాత్రి నేను లేపుతుంది అవసరం అయితే ఆ పాట పని నువ్వు అట్లా అంటున్నావు కదా, 1000 వరకు వస్తుంది చూడు. మద్రాసులో నిన్నే పిల్లలతో పాట రాస్తూ ఉన్నాం. నేను గాజుల వ్యాపారి మెత్తగా పిసుకుతుంటాడే అని పాట రాశాను. నా మొగుడు రాంప్యారి ప్రాణం వేసి ఫ్యాన్ ఏమంటాడే తాళ్ళే. ఇది నా మొట్టమొదటి కమర్షియల్ పాట. ఇది రాస్తున్నప్పుడు ఆయన ఒక లెంత్ ఇచ్చినాడు, సందీప్ చౌతా. తానని తానాని తానని తాననాని అన్నాడు. ఆయన అన్నాడు, గాజుల వ్యాపారి మెత్తగా పిసుకుతుంటాడే అని రాశాడు. మెత్తగా నాకు నచ్చలేదు అన్నాడు కృష్ణవంశి. పోనీ ఉత్తగా పిసుకుతూ మెల్లగా పిసుకు బాలే. ఫస్ట్ నన్ను రాట్లా, మొత్తం పాట అయిపోయింది. అదొకటి టికెట్ బుక్ చేసిండ్రు, వాళ్ళు చెప్పకపోతే టికెట్ క్యాన్సిల్, రేపు పోమంటారు. నాకు ఇక్కడ రేపు జాతర కడుతున్నాయి ఇక్కడ అపాయింట్మెంట్, నేను నెట్టి వచ్చి బాటలు చదువుకుంటాను చెప్పిపో, లేకపోతే టికెట్ ఇవ్వాలంటాడు కృష్ణవంశి. అప్పుడు నేను గాజుల వ్యాపారి తేరగా పిసు అయిపోయింది పాటు, తేరగా నచ్చింది. ఒక్క పదం దానికి అప్పచెప్పిస్తే అది నీకు ఇచ్చేస్తుంది. నీ మెదడు మీద నీకే గొప్ప నమ్మకం లేకపోతే నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా మెప్పిస్తావు, ఎలా గెలుస్తావు? నీ మెదడు నువ్వు నమ్ము, నీ మెదడు యొక్క గొప్పతనం నువ్వు గ్రహించు. నిన్ను నువ్వు అంగీకరించాలి, నిన్ను నువ్వు ప్రేమించాలి, నిన్ను నువ్వు గౌరవించాలి. ఐఎమ్ రెస్పెక్టింగ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఇది లేకుండా ఎవడు ఏ రంగంలో రాణించాలంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించి తప్పేం కాదు, ఎప్పుడు తప్పు కాదు. తప్పైందా? ఎక్కడ కాలేదు. కృష్ణ భగవాన్ చెప్పినాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఆయన అది బ్రహ్మాండం చెప్తున్నాడు. మనకేం కర్మ? మనం కూడా మనకు వచ్చిన విషయంలో మనం సాధికారికంగా ఉండాలి. బేలగా, బాలగా, దీనంగా, హీనంగా వద్దు. నీకు వచ్చింది ఏదో నీకు వస్తుంది. ప్రపంచంలో వేలి ముద్ర ఎవరికి కలవదు, అలాగే పాళి ముద్ర కూడా ఎవరికి కలవదు. పాళి ఎవరి వేలి ముద్ర కలవనట్టే పాళి ముద్ర కూడా కలవదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక పాట రాసినావంటే అది నీదే. అశోక్ తేజ, చంద్రబోసు, పీనారాయణ రెడ్డి, సముద్రాలు ఎవ్వడూ అంత నీరంత అద్భుతంగా రాయలేదు. నీలా రాయలేదు. నీ లా వేరు, లా అంటే ఎలియడబడి. నీ లా వేరు, నీ లిరికల్ లా వేరు, నీ వలె వేరు. రాసి సమకాలికులు మెచ్చుతారా, ప్రపంచం మెచ్చుతారా అనేది వదిలి. జాషువా లాంటి వాడే అన్నాడు, గవ్వకు సాటి రాని అనే పద్యంలో గరగరలు ప్రచరించిన ఆంధ్రవానికై పుట్టడమరే రసలుబ్ధులు అవ్వారికై అంటాడు. ఎవడో 100 ఏళ్ల తర్వాత ఒక రచకుడు పుట్టాడా, వాడి కోసం రాసిన ఈ నా కొడుకులు మెచ్చితే ఎంత, మెచ్చకుంటే ఎంత. సమకాలికులు ఎవ్వరు మెచ్చడించటం అన్నాడు. సమకాలికులు మెచ్చితే ఎంత మెచ్చకు, విమర్శిస్తారు. విమర్శ అంటే ఎందుకైనా వేషం మార్చుకున్న ప్రశంస. వేషం మార్చుకున్న ఎందుకంటే పొగిడితే వాడు ఏమని అనుకుంటారేమో, నాదేమన్నా బిరుదు కింద పడిపోతాను, నా క్రికెట్ కింద పడతాను, కాబట్టి దాన్ని మనం విమర్శిద్దాం. కుహనా విమర్శ ఎప్పుడైనా కూడా చీర మార్చుకున్న ప్రశంస లాంటిది, డ్రెస్ మార్చుకున్న ప్రశంస లాంటిదే కుహనా విమర్శ. డోంట్ కేర్. చాలా మంది విమర్శిస్తారు, నన్ను కూడా చాలా మంది విమర్శించారు. విమర్శను పట్టించుకుంటే మనం అక్కడే ఉంటాము. సో ఎక్కడ వచ్చాము మనం? 1 ఆకలి సమస్య. సరే, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇలా ఏ పాటనైనా, ఏ సందర్భమైనా
కొనకళ్ళ వెంకటరత్నం గారు పాటలు రాశారు. వెంకటాచలం చలం గారు ఉన్నారు కదా, చలం గారికి ఏమో ఒక ఎంకి పాటలు తప్ప ప్రపంచాన్ని ఎవరికి నచ్చగాయన. తెలుగు వాళ్ళకు ప్రేమ గురించి తెలిసిందే ఎంకి పాటల వల్ల అంటాడు చలం. అలాంటి ఆయన దగ్గరికి ఒకసారి మన మిత్రుడు వెళ్ళాడు. ఎవరు? దేవరకొండ శాస్త్రి గారు. వెళ్ళి బ్రహ్మాండంగా రాస్తున్నాడు ఆ కొనకళ్ళ వెంకటరత్నం. ఆడ వెంకటరత్నం కూడా ఉన్నాడు. అక్కడ వెంకటరత్నం తీసుకుపోయాడు, కృష్ణశాస్త్రి ఉన్నాడు, బసవరాజు అబ్బారావు ఉన్నాడు, తర్వాత చలం గారు ఉన్నారు, అక్కడ ఉన్నారు. అసలు వెంకటరత్నం అని చాలా బాగా రాస్తాడు జానపదం. అంటే అందరూ ఎంకి పాటలు కట్టగలే, ఈ తెలుగు అందరికి ప్రేమ తెలిసింది ఎంకి పాటల వల్ల అన్నాడు. అద్భుతం కదా. నండు ఎంకి ఎవరని నన్ను ఎవరైనా అడిగితే ఎలుగు నీడలకేసి ఏలు చూపించన్నాడు. హౌ బ్యూటిఫుల్ ఫిలాసఫీ దాట్. ఒక జయదేవుని అష్టపదిలో ఉన్నటువంటి ఆ ఆత్మ పరమాత్మ సంగమమే ఇవాళ ఎంకి పాటల్లో కూడా నంది సుధలో పెట్టారు. గుండె గుంతకలో నా కొట్లాడుతారు, ఇంతకంటే గొప్ప విషయం ప్రపంచం ఎక్కడ ఉంటుందా? అలాంటి ఎంకి పాటలు లాగా ఇతను బాగా రాదంటే ఈ లాగా బీగా నాకు వద్దయా, నేను వినని చలం గారు నిర్మోహం మాట్లాడి ఆ పడకల మనసు మీద అడిదికి దిగి పడుతున్నాడు. దేవకృష్ణ ఆయన రసిపిల్లు ఏవయ్యా బాగుందంటే మెచ్చుకుంటాడు. నువ్వైతే ఏం డిజైన్ అంటే ఫీల్ అవ్వకు, నువ్వు వాడున్నాడు. అప్పుడు ఒకే ఒక్క మాట చెప్పినాడట కనకాల వెంకటరత్నం. సుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునేయాల. సుక్కలు కొండ మీద సోకు చేసుకుని అద్భుతమైంది కదా. కొండ మీద సోకు చేసుకుంటాయి సుక్కలు. ఇటు తిరిగి చలం చిన్న టర్నింగ్ కొంచెం పడుతుంది కదా. సుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునేయాల. పోయిందా? పంట పోది వరి మడితో పక్క నవ్వే వేళ. అయ్యారు నుంచి కూర్చున్నారు. చలం గారి పని అయిపోయింది. చలం గోచి ఊడిపోయింది, మెదడులో ఉంది. నేను కింద అంటలే, మెదడులో ఉన్న గోచి ఊడిపోయింది. మడిగట్టుకున్న గోచి ఉంటదే, అది ఊడిచిపోయింది. వీడికి వస్తుంది. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, పంట బోది వరి మడిలో పక్క నవ్వే వేళ, సల్లగాలి తోటకంత సక్కల గిలి అంటే ఏల, మొక్కచున్న తోటలో లేచి అమాంతంగా వెళ్ళి కళ్ళకు నీళ్లు కారుతున్న దగ్గరికి కౌపించుకున్నాడు. పల్లవిలో భగమల్ల, పల్లవిలో గెరిలా దడగలా, నా కొడుకు చలం మూసలు ఊడిపోలే. అది జానపదమైన, జ్ఞానపదమైన, వినోదపదమైన, విప్లవపదమైన. కొమురం భీముడో కొర్రాసునగడాలే మండాలి కొడుకో, కొమురం భీముడో రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో అన్నా. అదే లెంత్లో నాకు ఒక క్యూట్ పదం కావాలన్నాడు. అదే లెంత్లు మేము మార్చుకుంటాం, బట్ లెంత్ అదే అన్నాడు. కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల కొమురం భీముడో. అంతే. ఈజీలే పాడడానికి, ఈజీ కదా, చాలా ఈజీ కదా. ఎస్, అలా రాయొచ్చు. అంటే అది జానపదమైన, విప్లవమైన, ఊహించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, ప్రళయ భరణ, అలాంటి పదాలు ఉపయోగించిన కూడా ఓకే లేదు. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా అన్నా కూడా సేమ్ విద్యుత్ ఉంటుంది. అందులో విద్వత్తే ఉండాల్సిన అవసరంలా విద్యుత్ ఉంటుంది. సినిమా రంగంలో నేను వచ్చే ముందు నేను ఏమనుకున్నానంటే, నన్ను మా ఫ్రెండ్స్ అందరు ఎక్కిరించారు. అక్కడ మస్తు నారాయణ గారు ఉన్నారు, శ్రీవేంద్ర గారు ఉన్నారు, వేటూరు గారు ఉన్నారు. నీకు ఇక్కడ కృషి దొరుకుతుందా?
నేను నా మనసులో అనుకున్నాను, నాకు దొరుకుద్ది. ఎందుకు, ఎట్లా దొరుకుద్ది? శ్రీశ్రీలో ఉన్నటువంటి విద్యుత్తుని, ఆత్రేయలో ఉన్నటువంటి విద్వత్తుని, హనుమంతు గారిలో ఉన్నటువంటి ఆవేశాన్ని మూడు కలుపుకుంటే ఒక కుర్చీ తయారవుతుంది. నా కుర్చీ నేనే తయారు చేసుకుంటా, నా కుర్చీ నేనే కూర్చుంటా. ఈ కుర్చీ ఇద్దస్తా, ఆ కుర్చీ అడ్డస్తా, మధ్యలో కుర్చీ నేనే తయారు చేస్తాను, నేనే కార్పెంటర్ని, నేనే దాన్ని రన్ చేసుకుంటా, నేనే కూర్చుంటా. నా సీట్ నన్ను కదిలించడం లేదు. అంత నియంత్రణ రావాలి మన సబ్జెక్ట్ మీద. ఇట్లా పాట గురించి చాలా చెప్పచ్చు. నేను అసలు సాయంత్రం దాకా చెప్పడం కాదు, 10 రోజులు అయ్యేంత పేపర్ తయారు చేసుకున్నాను. ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడే పోయాను. ఇది రామాయణం కాదు కదా. కాబట్టి నువ్వు భక్తి రాయి, దేశభక్తి రాయి, ప్రణయం రాయి, ప్రళయం రాయి, ఏదైనా సరే మన భక్తిగా రాయి. ఎటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటుగా గురుపాటు అన్న ఒకటే. కాబట్టి పాలికి 1000 ముఖాలు, సిర మన రక్తధార. దట్స్ ఇట్. వీఆర్ ది విన్నర్స్.